ఏంటంటే ఇది పరిష్కారం జరగాలి. పరిష్కారం జరగడం ఎట్లా అనేటటువంటిది తప్ప వేరే ఇదేమీ లేదు. ఒక 18 సంవత్సరాల నుంచి పేదలు ఉండడానికి, ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు 60 గజాల చొప్పున ఇచ్చి, వాళ్ళకు పట్టాలు కూడా ఇచ్చి అక్కడ నిర్మాణం చేసుకోవాలి, ఇళ్ల స్థలాలు కట్టుకొని ఉండొచ్చు అని చెప్పి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇప్పుడు 18 సంవత్సరాలు అయినా సరే ఇక్కడ ఇల్లు కట్టనీయడానికి చట్టపరంగా మనకు ఇల్లు స్థలాలు పంపిణీ జరిగింది. 60 గజాల చొప్పున ఇచ్చారు, పట్టాలు కూడా ఇచ్చారు. ఎవరెవరిది ఏంటి ప్లాట్ అనేది కూడా చూశారు. మన మధ్యలో కూడా ఒకసారి వచ్చినప్పుడు కూడా బాకీ, వాళ్ళు కూడా బాకీ ఉన్నారు. ఎవరెవరిది ఏంటి అనేది ఇక్కడ అద్దరు కూడా బాకీ ఉన్న పరిస్థితి ఉంది. అట్లాగే ఈ ఇల్లు కట్టుకోవడానికి మనం రాకుండా ఈ రామోజీరావు ఏం చేశాడంటే ఈ చుట్టూ కంపౌండ్ కట్టి పెట్టాడు, ఇక్కడ గేటు పెట్టాడు, గేటు కాడ వాళ్ళ మనుషులు పెట్టాడు. మన ఇళ్ల స్థలాల్లోకే, మన పట్టాలున్న స్థలంలోకే మనం రాకుండా దాన్ని అడ్డుకుంటున్నాడు రామోజీరావు. 18 సంవత్సరాల నుంచి అడ్డుకుంటున్నాడు. 18 సంవత్సరాల నుంచి అడ్డుకోవడానికి ఆయనకి ఏ హక్కు లేదు. ఆయన భూమి కాదు ఇది, ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చింది. రామోజీరావు ఎట్లా అడ్డుకుంటాడు? కంపౌండ్ కడతాడు. దీనికి 700 కుటుంబాలు వెనక కంపౌండ్ కట్టుకుంటాడు. తగ్గదు ఆయనది. ఆ రకంగా కంపౌండ్ కట్టుకుంటాడు. మరి కంపౌండ్ కట్టుకున్నా సరే మనం కూడా కంపౌండ్లోనే ఉన్నట్టుంటాం. గేట్ల నుంచి రాణిస్తాడంటే గేట్ల నుంచి రానివ్వడం లేదు. గేట్లు ఆయనవి కావు, ఆ రోడ్డు ఆయనది కాదు. ఆ రోడ్డు ప్రభుత్వానిది, మనది. మన ప్లాట్ల కోసం రావడానికి ఉండేటటువంటి రోడ్డు అది. ఆ రోడ్డును కూడా ఆయన ఆక్రమించాడు. మన ఇళ్ల స్థలాల్ని కూడా రానివ్వకుండా ఉండి కబ్జా చేశాడు. రోడ్డును కూడా ఆక్రమించేసి కంపౌండ్ కట్టుకొని గేట్లు పెట్టిండు. అక్కడ సెక్యూరిటీ వాళ్ళని పెడుతున్నాడు. ఇదే కాక ఈడ ఒక 300 ఎకరాలకు పైగా ఉండేటటువంటి భూమి ఉంది, ప్రభుత్వ భూమి. ఇప్పుడు అధికారులు అనుకుంటున్నారు ఇదేదో చిన్నగా అయిపోతుందని అనుకుంటున్నారు. ఈ 700 మంది వరకు ఇస్తేనేమో చిన్నగా అయిపోతుంది. లేకపోతే ఈ మొత్తం 2-3 మండలాల నుంచి తీసుకొచ్చి 10,000 మందితోన ఈ 3 అధికారులు కూడా